మీరెప్పుడైనా రిజెక్ట్ చేయబడ్డారా? మీ కల కోసం మీరు శ్రమించారు, ప్రయత్నించారు, కానీ చివరికి ఎవరో ఒకరు కాదు అన్నారు. అప్పుడు మనమేమనుకుంటాం? నన్ను రిజెక్ట్ చేశారు అని. ఇఫ్ బిహైండ్ ఎవ్రీ రిజెక్షన్ ఈజ్ ఏ రీడైరెక్షన్ టు సంథింగ్ మచ్ గ్రేటర్. మీ జీవితంలో రిజెక్షన్ వచ్చినప్పుడు అవి మీ ప్రయాణాన్ని ఆపేవి కావు, అవి సరైన మార్గాన్ని చూపేవి. ఈరోజు మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. రిజెక్షన్ మీద భయం ఉండదు, మీరు దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అరుణ్ అనే ఒక యువకుడు ఉన్నాడు. అతను కల ఐఏఎస్ అవ్వాలని 5 ఏళ్ళు శ్రమించాడు. ప్రతిరోజు 10 గంటలు చదివాడు. 5వసారి పరీక్ష రాశాడు, కానీ ఫలితం ఫెయిల్. నైబర్స్ అందరూ నీ వల్ల కాదు అన్నారు. రిలేటివ్స్ ఇది నీకు సరికాదు, వేరేదేదన్నా ఎంచుకో అన్నారు. కానీ అతను ఆగలేదు, తిరిగి ప్రయత్నించాడు. 6వసారి ట్రై చేశాడు. ఆల్ ఇండియా 45th ర్యాంక్ సాధించాడు. ఇప్పుడు అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే కాదు, ఒక ఇన్స్పిరేషన్. రిజెక్షన్ అతన్ని ఆపలేదు, అతన్ని తీర్చిదిద్దింది. రిజెక్షన్ అంటే అసమర్థత కాదు, రిజెక్షన్ ఇంకా సిద్ధం కాలేదు అనే సంకేతం. ప్రతి రిజెక్షన్లో 2 ప్రశ్నలు దాగి ఉంటాయి. నీకు ఇది నిజంగా కావాలా? నువ్వు ఇందుకోసమే ఎదిగావా? రిజెక్షన్ ఒక ఆత్మ పరిశీలన. అది ఓ బలహీనత గుర్తింపు కాదు, అది బలాన్ని నిర్మించే మెట్టు. ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి చూస్తే పైలట్ ఉద్యోగం రాలేదు, కానీ భారతదేశ అధ్యక్షుడయ్యారు. అమితాబ్ బచ్చన్ రేడియోలో రిజెక్ట్ అయ్యాడు, ఎందుకంటే ఆయన వాయిస్ బాగోలేదంటూ. ఇప్పుడు ఆ స్వర్ణం. ఒక 5 పాయింట్స్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఆగండి, అడావుడి వద్దు. ప్రతి రిజెక్షన్ వెనక ఒక అర్థం ఉంది, దాన్ని గుర్తించండి. సెకండ్ 1, నేర్చుకోండి, మారండి. తప్పులను, లోపాలను అంగీకరించండి. శిక్షణ తీసుకోండి, ఎదగండి. థర్డ్, నిలకడగా ఉండండి. ఒక్కసారి కాదు, 10 సార్లు ప్రయత్నించండి. విజయం ఓ నిర్ణయం. ఫోర్త్ 1, మీ లక్ష్యాన్ని కళ్ళ ముందు ఉంచుకోండి. ప్రపంచం రిజెక్ట్ చేసినా మీరు మీ కళను నిరాకరించకండి. ఫిఫ్త్ 1, ఆలస్యం నిరాకరణ కాదు. ఈరోజు నో అని వచ్చినా రేపదే ఎస్ అవుతుంది. మీరు ఎప్పుడైనా రిజెక్ట్ చేయబడ్డారా? ఏ రంగంలోనైనా, ప్రేమలో అయినా, ఉద్యోగంలో అయినా, కళలో అయినా. మీకు బాధగా అనిపించిన ఆ నో గురించి కామెంట్ చేయండి. మీ కథ ఇంకొక వ్యక్తికి ఇన్స్పిరేషన్ అవుతుంది. కింద కామెంట్ చేయండి, ఐఎమ్ నాట్ రిజెక్టెడ్, ఐఎమ్ రీడైరెక్టెడ్ అని. ఫ్రెండ్స్, గోధుమ నేలలో పడితే మొలకెత్తుతుంది, వజ్రం ఒత్తిడిలో తయారవుతుంది, బంగారం అగ్ని ద్వారా స్వచ్ఛమవుతుంది, విజయం రిజెక్షన్ ద్వారా సిద్ధమవుతుంది. మీరు అసమర్థులు కాదు, మీ అసలు శక్తిని రిజెక్షనే వెలికి తీయబోతుంది. ప్రతి రిజెక్షన్ అంటే ఒక నూతన ఆరంభం, ఒక బలమైన వర్షన్కు మార్పు, ఒక గొప్ప విజయానికి ఆహ్వానం. మీ విజయగాథ ఈ రిజెక్షన్తో మొదలవుతుంది. మీ కళల వైపు పరిగెత్తండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.